నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగట్టుకొచ్చిన చలో ఇక షురు చేద్దాం. పదుల చుట్టూ పాకులాడే ఈ కాలంలో ఓట్ల కోసం పాకులాడే ఈ కాలంలో పూటకొక పార్టీ మారే ఈ కాలంలో పదవిని ఎక్కంగానే పైసలు వెనకకేసుకునే ఈ కాలంలో 70 ఏళ్ల సుంది చెప్పిన మాట తప్పలే పట్టిన జెండాని ఇడవలే గీసారు. పది రోజుల కింద కాలం చేసిన సిపిఎం లీడరు ఏచూరి సార్ గారిని గీయాల మన హైదరాబాద్ రవీంద్ర భారతిలా తలుసుకున్నారులా. ఇక సార్ యాధ్యాయానికి చాలా మందే వచ్చిర్రు. ముందుగాల ఆటలు పాటలు నడిచినాయి. ఈ సభకు తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహించిండు. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలలో వచ్చిర్రు. సార్ ఫోటోకు దండం పెట్టి 4 ముచ్చట్లు మాట్లాడుకున్నారు. దేశం గురించి సార్కు బగ్గేరుకున్నాడు. ఇక చిన్నప్పటి సుంది ఉద్యమాలలో ఉన్నాడు. 72 ఏళ్ల దాకా పట్టిన జెండా ఇడవలేదంటే సార్కు ఎంత పట్టింపో చూడురి సిద్ధాంతం మీద. ఇక బతికున్నప్పుడే కాదు చచ్చిపోయినాక కూడా దేశానికి అక్కర రావాలని సార్ బాడీని ఎయిమ్స్ దవాఖానా డాక్టర్ల ప్రయోగాలకు ఇచ్చిర్రట. ఇక ఈ సార్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే గాని ఇవాళ రవీంద్ర భారతిలో జరిగిన సభ మాత్రం హైలైట్ పోన్రి. ఎందుకు అని అంటారులే, కారు పార్టీ వాళ్లకు షై పార్టీ వాళ్లకు మధ్య పచ్చగడ్డ ఎత్తే బగ్గుమంటుంది కదా. అయితే వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద ఎక్కిర్రులా. ఇక ముందుగా కేటీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి ఫోటోకు దండం పెట్టి మైక్ అందుకొని ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరని నేను బలంగా నమ్ముతాను. తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. ఇన్ ద బ్యాటిల్ ఐ విల్ లుక్ ఎట్ సీతారాం ఏచూరి గారు ఫర్ ఇన్స్పిరేషన్. లాల్ సలాం కామ్రేడ్. థ్యాంక్ యూ. ఇక అటెండ్ కా చూడుర్రి కోదండరాం సారు ఇక ఇద్దరు కలిసి ఏమో గుసగుస పెట్టుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగ్ వచ్చి సారు జీవిత చరిత్ర పుస్తకాన్ని పబ్లిక్ ముంగటికి తెచ్చిండుల్లా. ఇక మైక్ అందుకొని గిట్లా మాట్లాడిండు. ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు, పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు సామాన్యుడికి విద్యను అందించాలన్నా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలవడానికి అవసరమైన సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు ప్రజలకు అందించిన యూపీఏ 1 యూపీఏ 2లో సీతారాం ఏచూరి గారు చాలా కీలకమైన పాత్ర పోషించి ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి, రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి, ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం. నిజంగా పేదల పక్షాన నిలబడి పేదల కోసం కొట్లాడిన గీ సార్కు మన బరాబర్ ముచ్చట్ల తరపున కూడా నివాళులర్పిస్తున్నాం. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఓట్ల కోసం వచ్చినప్పుడు గుడిసెలున్న అవ్వకాన్ నుంచి గుడి బయటున్న అయ్యేదాకా అందరూ పబ్లిక్ సుట్టే. కానీ ఓట్లేసి గెలిచినాక వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే. పబ్లిక్ ను పట్టించుకోకుండా ఒకరినొకరు తిట్టుకునే కార్యక్రమము ముందట వేసుకున్నారులా.
దేశంలో పెద్ద కయ్యమే నడుస్తుంది పొండ్రి కమలం పార్టీ వాళ్లకు చెయ్యి పార్టీ వాళ్లకు పబ్లిక్ తిప్పల్ని గాలికి వదిలేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే కార్యం ముంగటేసుకున్నారు. ఇంగో ఇన్నారుల్లో మహారాష్ట్రల వార్దాల బీజేపీ మీటింగ్ లో గిట్లా మాట్లాడిండు. ఒకప్పుడు గాంధీ లాంటి దేశభక్తి ఉన్న గాంధీ పార్టీ కాదని, దేశభక్తి మొత్తం చచ్చిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అంతా తుకుడే గ్యాంగ్ అని, అర్బన్ నక్సలైట్లను నడుపుతుర్రని పొట్టు తిట్టిండు మన మోడీ సారు. इनकी धोखेबाजी से बचकर रहना। साथियों, आज जो कांग्रेस हम देख रहे हैं ये वो कांग्रेस नहीं है जिससे कभी महात्मा गांधी जी जैसे महापुरुष जुड़े थे। आज की कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी है। आज की कांग्रेस में नफरत का भूत दाखिल हो गया है। अब देखिए, आज कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं। కథం ఇక కయ్యం రాసుకుంది. మా పార్టీని గంట మాట అంటావా అని గరానికి వచ్చి రోడ్ ఎక్కిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు చెప్పు సారు, నువ్వు గాడ్సేకి మద్దతు ఇస్తావా గాంధీకి మద్దతు ఇస్తావా? జనవరి నుంచి ఇప్పటిదాకా 2336 మంది చచ్చిపోతే ఇప్పటిదాకా నువ్వు సప్లై ఎక్కుకుంటున్నావు అని పొట్టు అరుచుకుంటున్నారు. మొన్న బిట్టు సార్ మాట్లాడిన మాటలు ఇంకా గరం ఉంటే ఇక ఇప్పుడు గిదోటి వచ్చింది పోయి. ఇక దీని మీద మన గాంధీ భవన్ లో కూడా మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడిండు మన విహెచ్ సారు. 138 संवत्सराल कांग्रेस टुकड़े इन्नट्टुनु टुकड़े नहीं, आप टुकड़ों से आज सरकार चला रही। अन्नी पार्टीलतो प्रभुत्व नडिपिस्तुन्नावु। नरेंद्र मोदी एक्कड़ चूसिना राहुल गांधी तो भयपडिपोई एक्कड़ चूसिना राहुल गांधी किंचपरिचेटट्टु ఏదో అమెరికాలో ఏదో రిజర్వేషన్లు వద్దన్నట్టు అన్ని అబద్ధాలే. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావా నరేంద్ర మోడీ గారు? నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమేం చేసినో చెప్పు. తుక్కుడే కాంగ్రెస్ కాదురా బాబు, కరప్షన్ కాంగ్రెస్ కాదు నీది. తుక్కుడే నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అవినీతి పరులు ఉన్నారని ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను. ఇప్పటికన్నా ఒక ప్రధానమంత్రి హోదాను మనిషి మాట్లాడకు అన్నట్టు ముచ్చట. కమలం పార్టీ మీద చెయ్యి పార్టీ మీద కమలం పార్టీలు ఒకరినొకరు గిట్లా తిట్టుకుంటారు. పబ్లిక్ ని అయితే గాలికి వదిలేసిర్రు. చూడాలా మరి ఇంతటితోనే ఆగుతుందో ముందు ఇంకా పెద్దగానే అవుతుందో. వెనకట ఏదన్నా దరఖాస్తు పెట్టుకో అని అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి గ్రామ పంచాయతీకి పోయి ఏలుముద్ర పెట్టి గుద్ది వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైనే అయ్యింది. అది ఒక్కోసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేయదు. ఇక పని చేయకపోయేసరికి పబ్లిక్ల తిప్పలు గిట్లుంటున్నాయి. ఈ రోజులలో సుత 2024 వచ్చినాం కానీ ఇక టెక్నాలజీలా ఎంత వెనకబడి ఉందో చూడుర్రి మన తాన. మస్తు తక్లీఫ్ తీస్తున్నారట మీ సేవల ముంగట చాలా మంది. ఇంతకు ఎవరు తక్లీఫ్ తీస్తున్నారు, టెక్నాలజీకి ఏమైంది, టెక్నికల్ ఇష్యూ ఏమైందో పారర్చుకుందాం రండి. అయితే 10 రోజుల సంది తెలంగాణలో ఆడాడ స్తంభించిపోయిన మీ సేవలు. ఇక దాంతో ఉన్నత విద్యా కోర్సులలో ప్రవేశాలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వాళ్లకు మస్తు ఇబ్బంది అవుతున్నట్టుల్లా. ఇక రాష్ట్ర డాటా సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ గింత పని పడ్డా గంత పని పడ్డా భూముల పట్టాలది లేకుంటే ఇంకేదైనా క్యాస్టో ఇన్కమో సర్టిఫికేట్ల కోసము మండల ఆఫీస్కి పోతాము. ఆడికి వెళ్ళి మీ సేవ పంపుతారు. ఆడికి 2-3 మలకలు తిరిగితే అది వారం రోజులకు మనకు సర్టిఫికేట్ చేతికి వస్తుంది. కానీ ఇగో ఈడనే పని అయితే లేదంటే మరి ఇంకెన్ని రోజులకు వీళ్ళకి అప్లై అవుతాయో చూడాలి.
పాపం మస్తు ఇబ్బంది తగిలి అవుతున్నదట. చూడురి సారు టెక్నికల్ ఇష్యూలు ఏమైంది, ఎందుకు డాటా సర్వర్లు పనిచేస్తలేవో పారిజరా దాని మీద కూడా కన్నేయాలి ప్రభుత్వము. ఉద్యోగులకు చాలా ఇబ్బంది అవుతుందట. చూడురి జరా. ఒక్క పని అయింది లేదు. ఇవాళ రాండి, ఒక టైం పెట్టాలి అక్కడ. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు అని వచ్చి ఇక్కడ నిలబడతాం కదా. టైం పెట్టారు, ఏం పెట్టారు, వచ్చేసి తీరా టైం ఇది కాలే. పొద్దుగాలనే లేపి తానం చేపించి బాల్ దువ్వి బొట్టు పెట్టి సంఖకు బ్యాగ్ వేసి ఇక పైలంగా బడికాడ దింపొత్తాం. బల్లే సార్లు ఉన్నారని నమ్మికతోని కానీ బల్లెకు పంపిస్తే ఆడ రక్షణ లేకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, పోరగాళ్ళ పరిస్థితి ఏంది? ఊర్లల్లా ఏదన్నా మరుగు బొరుగు అవుతుందంటే వెంటనే చెట్లు కానీ రాళ్ల గోడలు కానీ తెట్ట గోడలు కానీ అన్ని ఎక్కడ సాఫ్ చేస్తుంటాం. ఎందుకు పాములు పురుగు ఊసి ఏదన్నా వస్తాయని. కానీ గీడ చూడుర్రి బల్లెనే పాము వచ్చిందట, ఓ పిల్లగానికి పాము గరిచిందట. నుల్లో ఇంతకు ఏడనుకుంటుర్లే సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలా బీసీ వెల్ఫేర్ పాఠశాలల ఒక పిల్లగాడు ముస్తాబాదు మండలము సేవాలాల్ తండాకు చెందిన రమావత్ అనే రోహిత్ పిల్లగాడు 12 ఏళ్ళు ఉంటాడట. ఇక బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నట్టు పిల్లగాడు. అయితే ఒక్కటేసారి పాంగరిచింది అనుకుంటా కేకలు పెట్టే వరకు ఆ పాఠశాల సిబ్బంది వాళ్ళు ఆయనతో గమనించి వెంటనే ఎల్లారెడ్డిపేటల ఓ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకుపోయిరట. మరి పిల్లగాని పానం ఎట్లుందో ఏం కథనో మొత్తానికైతే బయటపడ్డాడు. చూడండి, జర్ర చూడకపోతే పిల్లగాని పానం పోతుండే ఇయ్యాల. సిక్ అయింది బాబు. సిక్ అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ కొద్దిగా ఎక్కువ సీరియస్ అయితే బయటకు తీసుకెళ్ళండి, హాస్పిటల్లో చూపించండి అంటే ఎక్కువ ఏం సీరియస్గా లేదు అంటే ఒక అబ్బాయిని ఇచ్చి సార్ వాళ్ళ పర్మిషన్ తోని ఆయన అక్కడ సతీష్ అని వాచ్మెన్ ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి పంపించడం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడట. పడుకున్న తర్వాత బయటకు వచ్చి పాము పుట్టింది అని చెప్పడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి నైట్ వాచ్మెన్ ఇల్లంతకుంట తీసుకెళ్ళాను. ఇల్లంతకుంట నుంచి అంబులెన్స్ లో సిరిసిల్లకు, అక్కడి నుంచి ఎల్లారెడ్డి తీసుకెళ్ళాను. రూమ్లోకి వెళ్ళి పడుకున్నాక 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి నాకు పాము పుట్టింది అని చెప్పడంతో ఏయ్ మా హీరో సినిమా బ్యానర్లు ఏపియాలి, ప్రచారం చేయాలి, దోస్తుగాళ్ళని తీసుకుపోవాలి, సినిమా చూపెట్టాలి. ఇంకా 6 దినాలే ఉన్నది, పైసలు జమ చేసుకోవాలి. ఇక కొలువుకు సెలవు పెట్టాలి. ఇగో గిప్పట్సుందే గిట్లా మాట్లాడుకుంటుర్రు పోరగాన్లు ఈ సినిమా గురించి. నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధం. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేసుకోవచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఏరా పులి. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని గాని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చే. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. చరిత్ర అని నీలిగావు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరికి వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టలేదు నాకు. అదే నేను ఓ గంట కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమీ మిగలదు. చరిత్ర అని నీలిగావు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు. అదే నేను గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఊహించుకో. దీనికోసం ఆ 25 ఏళ్లగా నువ్వు ఎదురు చూసింది.
దీనికోసమా నువ్వు ఇంత హింస సృష్టించింది? ఛీ! బతుకంటే ఇది కాదు. నలుగురు కన్నం పెట్టు. బాద్షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడి మీద అడిపోతే దండయాత్ర. అది దయాగాడి దండయాత్ర. నా పేరు దయా, నాకు లేనిదే అది. ఇగో నా చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటిరండ్రా. బలవంతుడు బలహీనుడు భయపెట్టే బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ యర్ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది. జనతా గ్యారేజ్. ఇంతకు గీ డైలాగులన్నీ ఎందుకు చెప్తున్నావు కాక అంటారులే. ఆ జూనియర్ ఎన్టీఆర్ సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, అయితే సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇచ్చిందట ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతము టికెట్ల రేట్ల కంటే అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ అప్పర్ క్లాస్ కేమో 110 రూపాయలంట, లోయర్ క్లాస్ కేమో 60 రూపాయలు అన్నట్టు. ఇక మల్టీప్లెక్స్ కి వచ్చేసరికి 135 రూపాయలకు వచ్చింది అన్న. గీ సినిమా కొరటాల శివన్న అట్నే జూనియర్ ఎన్టీఆర్ అన్న కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి థియేటర్ దద్దరిల్లిపోయి బ్లాక్ బాస్టర్ కావాలి ఈ సినిమా అని మన బరాబర్ ముచ్చట్ల తరఫున కూడా కోరుకుందాము. ఆల్ ద బెస్ట్. ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.